గౌరవ స్పీకర్ గారు మీరు మాట్లాడండి. అప్పలనాయుడు గారు మీరు మాట్లాడండి. నమస్కారం. అప్పలనాయుడు గారు మీరు మాట్లాడండి. ఈ సభలో నేను మాట్లాడినందుకు కేవలం ఒక బిల్లు గురించి కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి 29,000 మంది రైతులు త్యాగాల పునాది మీద నిర్మిస్తున్న 40 ఆంధ్ర భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైతు అంటే లోకానికి అన్నం పెట్టేవాడు కాదు, నేలను నమ్ముకొని కాపరిగా ఉండి రైతు భూమి అంటే కేవలం సింటూ ఎకరాల లెక్క కాదు, అది రక్తం పంచుకు పుట్టిన బిడ్డతో సమానం అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, తల్లికి బిడ్డకు ఉండే పేగు బంధం ఎలాంటిదో రైతుకి మట్టితో ఉండే అనుబంధం అలాంటిదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నాగలు పెట్టిన పంటలు సాగు చేస్తున్న ఒక రైతు బిడ్డగా నా మనోభావాల్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నా ఇల్లు నా పొలం ముఖ్యం కాదు, మన రాష్ట్ర ముఖ్యమని చాటి చెబుతూ 33,000 ఎకరాల సస్యమ భూమిని రాజధాని కోసం దానం చేసిన అమరావతిలో త్యాగం ప్రపంచ చరిత్రలో అపూర్వమని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సభ్యుల కోసం దేశం మొత్తం ఈ రోజు అమరావతికి మద్దతు తెలిపితే, జగన్మోహన్ రెడ్డి సభ్యులు ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నిద్రపోయాడు. ఈ రోజు దేశం మొత్తం సభ్యులు 140 కోట్ల ప్రజానీకం వేదికైన ఈ పార్లమెంట్లో అమరావతి తీర్మానం జరుగుతుంటే పార్లమెంట్ వైసీపీ సభ్యులు ఈ రోజు వాకౌట్ చేశారు. ఎంత దుర్మార్గమైన చర్య చూడండి. అమరావతి రైతులు ఈ రోజు త్యాగం చేసి ఈ రోజు అమరావతి రైతులు దేవతల రాజధాని అమరావతిని వైసీపీ నాయకులు ఎంతో అవమానం చేశారు, సుశానం అన్నారు. అమరావతికి చాలా అవమానం చేశారు. మా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తరపున ఈ రోజు అమరావతి మద్దతు తెలిపిన ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया है. अब सभा विधेयक पर खंडवार विचार करेगी. प्रश्न यह है